ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ఆయన నా ప్రవర్తన ఆయన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. జోబ్ చాప్టర్ 31 verse 4. Does he not see my ways and count all my steps? దేవునికి స్తోత్రాలు. Count all my steps. He counts our hair. He counts our steps. He watches over our heart. He counts our thoughts. దేవుడు చెయ్యలేనిది లేదు. ఈ భూప్రపంచంలో 7 billion plus people వారు వేసే ప్రతి అడుగును దేవుడు లెక్కించగలరు. ప్రతి ఒక్క వ్యక్తి వెంట్రుక దేవుని ఆజ్ఞ లేకుండా మన తల మీద నుండి ఒక వెంట్రుక కూడా రాలేదని మనం మత్తయి సువార్తలో నేర్చుకున్నాము. అంత శక్తి కలిగిన దేవుని ఈ రోజున కలిగి ఉన్న మనము బహు జాగ్రత్తగా నడుచుకోవాలి. యోబు ఏ విధంగా ఎన్ని సమస్యలైనా ఎన్ని కష్టాలైనా కానీ ప్రతి ఒక్కరు కూడా యోబు ఒక చెడుతనం వల్లనే ఆ సమస్యలు వచ్చినాయి అని తను నిందించారు. కానీ బట్ దేవుడు తనకు అనుగ్రహించిన ఆ పరీక్షలో ఎంత చక్కగా యోబు దేవుని చేత రెండంతల ఆశీర్వాదాలు పొందారు. కాబట్టి మనము దేవునిలో ఉన్న విశ్వాసంలో నన్ను చూస్తున్న దేవుడు నాతో ఉన్నారు, నేను చేసే ప్రతి పనిని ఆయన సన్నిధానంలో రాయబడుతుందని మనం ఎప్పుడైతే దేవుని కాన్షియస్, గాడ్ కాన్షియస్ ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడు మనం దేవుని భయభక్తులు కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. వీ నీడ్ టు హ్యావ్ దట్ కాన్షియస్. మన ఆత్మలో దేవుని ఆత్మ స్పందింపజేసి దేవుని ప్రేమను మన హృదయంలో కృమ్మరించినప్పుడు యేసేపు ఏ విధంగా తను ఎక్కడ ఉన్నా కానీ దేవునికి భయపడి ఉన్నారో అదే విధంగా నువ్వు నేను కూడా మనం వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నన్ను చూస్తున్న దేవుడు నాతో ఉన్నారు, జీవం కలిగిన దేవుడు నన్ను చూస్తున్నారు, నేను దేవుని సేవకురాలని లేదా దేవుని యొక్క కుమారునని ఎప్పుడైతే మనకు ఆ కవెనెంట్ నిబంధనలో కాన్ఫిడెన్స్లోకి మనం వస్తామో దెన్ ఎవ్రీథింగ్ విల్ ఆటోమేటిక్గా మన జీవితం మారటం మొదలేస్తూ ఉంటుంది. బికాజ్ నీ నిర్ణయాలన్నీ కూడా నువ్వు ఎవరికి విధేయత కలిగి ఉంటావో, ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటావో నీ ప్రిఫరెన్సెస్ కానీ నీ నిర్ణయాలు కానీ ఆ విధంగా నువ్వు తీసుకుంటా అనుకుంటుంది. ఎప్పుడైతే మనం దేవుని కాన్షియస్, ఆ భయము, దేవుని యందు భయము, గౌరవము అవి మనలో ఉంటాయో అప్పుడు మనము టోటల్గా రాంగ్ డిసిషన్స్, చెడు చెయ్యాలనే వాటిని మనం విడిచిపెట్టి ఎప్పుడు కూడా మంచి చేసి దేవుని దృష్టిలో దేవుని సంతోషపరిచే వారిగా మనం ఉంటాము. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గాడ్ కాన్షియస్ ఈజ్ సో ఇంపార్టెంట్. When our conscious is connected with the God's conscious or God's spirit, the spirit of the Lord is the one which provokes us, which inspires us, which illuminates us, which invokes us. ఆ యొక్క దేవుని వాక్యం మనం విన్నప్పుడు, దేవుని ప్రేమలో దాని యొక్క భయభక్తులు కలిగినప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు స్పందింపజేసి అలాగే మంచి మార్గంలో నడుచుకుంటానికి, దేవుని బిడ్డలుగా ఎంతో మందికి మాదిరికరంగా ఉండటానికి, మనం ఈ సమాజంలో రోల్ మోడల్స్గా ఉండటానికి, మనల్ని చూసి ఇతరులు నేర్చుకుంటానికి, ఆ చెడు స్వభావాన్ని విడిచిపెట్టడానికి, ఆల్వేస్ టు వాక్ ఇన్ ద ట్రూత్, ఎల్లవేళలా సత్యంలో మనం నడవటానికి, ఇదంతా కూడా మనకి గాడ్ కాన్షియస్ అలాగే దేవుని వాక్యం ముందు మనకున్న తపన, ఆ యొక్క దాహం ఎవరికి ఉంటుందో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనం దేవుని గురించి తెలుసుకుంటానికి, ఇంకా మన హృదయాన్ని స్పందింపజేసి దేవుని వైపు నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. హీ సీస్ అవర్ వేస్ అండ్ థాట్స్. నాట్ ఓన్లీ మన అడుగులు మాత్రమే కాదు ఆయన చూసేది, కనపడని మన ఆలోచనలు కూడా దేవుడు చూసే శక్తి కలిగిన దేవుడు. అసాధ్యమే ఏదీ లేదు దేవునికి. దేవునికి స్తోత్రాలు. యోబు గ్రంథం 31లో మనం చూస్తుంటే ఎవ్రీ ఫెయిల్యూర్ టు హెల్ప్ ఎ పూర్. నువ్వు నీకు కనపడిన వారికి, పేదవారికి నువ్వు సహాయం చేయకుండా తప్పించుకుంటే, చూసి చూడనట్టు వెళితే అది ఒక పాపము అని బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుంటాము. ఏం చేశారు? మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గుడ్ సమారిటన్, మంచి సమరయుడు. ఆయన ఈయన ఎవరు అని చూడలేదు కానీ ఆయనకున్న అవసరం ఏంటని చూశారు. బికాజ్ మిగతా వాళ్ళు లేవీలు కానీ యాజకులు కానీ చూశారు, పక్కకు తప్పుకొని వెళ్ళిపోయారు. ఈ సమయంలో మనకెందుకులే ఈ గోల్ అనేసి. బట్ మంచి సమరయుడు, మంచి బుద్ధి కలిగిన వారు, దేవుని కాన్షియస్ ఉన్న ఆయన ఏం చేశాడు? ఆయన వంగి ఆయన లేవనెత్తి ఆయన దెబ్బల కట్లు కట్టి అలాగే ఆయన్ని తన గాడిద మీద కూర్చోబెట్టుకొని అంతా ఫస్ట్ ఎయిడ్ అంతా చేసి ఆ యొక్క హోటల్కి తీసుకొని
వచ్చి ఆ యజమాని చెప్పారు, ఇంకా ఏమైనా డబ్బులు ఎక్కువైతే నేను పే చేస్తాను, ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని. చూడండి ఎలాగ మనం నేర్చుకోవాలి, వెన్ వి సీ ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ నీడ్. సో మత్తయి సువార్త 9:36 మనం చూసినప్పుడు యేసయ్య ఆ యొక్క అవసరతలు కలిగిన వారిని లేదా ఆ యొక్క సహాయం కోసం వచ్చిన వారిని చూసినప్పుడు హీ మూవ్డ్ విత్ కంపాషన్ అని ఉంటుంది. ఆయన కనికరంతో తన హృదయం కదిలిపోయిందంట. ఆ కనికరంతో హృదయం ఎప్పుడు కదులుద్దంటే మన హృదయం ఎప్పుడైతే దేవుని హృదయంతో అలైన్మెంట్లో ఉంటుందో, మన హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో, మన హృదయంలో ఎప్పుడైతే దేవుని మీద గౌరవము, దేవుని మీద మర్యాద, దేవుని మనం మహిమపరచాలని, దేవుడు గొప్ప పూజనీయుడని ఎప్పుడైతే దేవుని మీద మనకి ఆరాధనా భావం ఉంటుందో, ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు దేవునికి విధేయత కలిగి నేను నడుచుకోవాలని మనం నిర్ణయించుకున్నప్పుడు, ఆ విధేయతలో మనం నడుస్తున్నప్పుడు దేవుని గుణలక్షణాలని మనము ఎక్కడైనా కానీ వాటిని మనము చూపిస్తాము. వి షో ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ వెన్ వీఆర్ అలైన్ విత్ ద హార్ట్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ గాడ్, కంపాషన్ ఆఫ్ గాడ్, విత్ ఆల్ ద స్పిరిచువల్ ఫ్రూట్స్. వెన్ వీఆర్ మూవ్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వీఆర్ ఒబీడియంట్ టు గాడ్, వెన్ వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దట్ టైమ్ ఆటోమేటికలీ వెన్ వి సీ అదర్స్ నీడ్స్ వి మూవ్ లైక్ అ గాడ్. అప్పుడు మనము దేవుని లాగానే మన హృదయం కూడా కదిలించబడుతుంది ఎవరైతే అవసరతలో ఉంటారో. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ పీపుల్ అండ్ జస్ట్ యాక్టింగ్ పీపుల్. నటించే వారికి, నిజంగా సహాయం చేసేవారికి కలిగిన ఆ యొక్క భేదం ఏంటంటే, వాళ్ళు దేవుని యొక్క పనులు చేయటానికి, దేవుని కార్యాలు చేయటానికి, దేవుడు చెప్పమన్నాయి చేయటానికి వారి హృదయం ఎప్పుడైతే ఆ యొక్క అవసరతలు చూస్తారో, ఎగ్జాక్ట్లీ లైక్ ఎ గాడ్స్ లవ్, వెన్ గాడ్స్ లవ్ ఈస్ poured into our hearts. మనకి ఈ రోమా పత్రిక 5:5లో దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడి ఉంది అని నేర్చుకున్నాము. ఆ దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు దేవుడు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా ప్రవర్తించడానికి మనం ముందుకు వస్తాము. మన యేసుని చూస్తే ఆల్వేస్ హీ హెల్ప్ పూర్ పీపుల్, నీడీ పీపుల్, ఆర్ఫన్స్, ఫాదర్లెస్, అండ్ హీ డిడ్ జస్టిస్. అండ్ ప్రతి ఒక్కడు కూడా ఆయన చేసిన కార్యము ప్రతి ఒక్కరిని అప్రెషన్లో ఉన్న వారిని విడుదల కలుగు చేయడానికి, అలాగే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడానికి, రోగాల్ని స్వస్థపరచడానికి, దేవుని రక్షణ సువార్తను బోధించడానికి, ప్రజలను దేవునితో కనెక్ట్ చేయడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి, ఇవన్నీ కూడా మనం క్రీస్తులో చూసాము. కాబట్టి మన ఆలోచనలు చూస్తున్న దేవునికి మనము మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాటల్ని మనం ఏదో నేర్చుకున్నామని విడిచిపెట్టేవారిగా ఉండొద్దు. అలాగ ఉన్నప్పుడు మనము నిజంగా దేవుని యొక్క ప్రేమను చూపించలేని వారిగా ఉంటాము. చూడండి, యోబు గ్రంథం 15:23లో మనం చూస్తుంటే, మనం ఈ పనులన్నీ చేయకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క జడ్జిమెంట్ లేదా డిస్ట్రాక్షన్ ఈజ్ ఎ టెర్రర్ టు మీ. ఆలోచిస్తేనే నాకు భయంగా ఉంటుంది. దేవుడు చేయమన్న కార్యాలు మనం చేయకుండా, చేయాలని తెలిసినా కానీ వాటిని మనం చేయకుండా ఉన్నప్పుడు అది పాపము. ఆ పాపం చేసిన వారికి దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఏ విధంగా ఉంటుందో అది ఆలోచిస్తేనే నాకు భయంగా ఉంది అని రాస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఆయనే ముఖాముఖిగా ఆల్మోస్ట్ 4 అధ్యాయాల్లో ఎంత అద్భుతంగా యోబు గారితో డైరెక్ట్గా దేవుడు తన స్వరంతో మాట్లాడి, యోబు వినటానికి దేవుడు సహాయం చేసి, యోబు చూడటానికి దేవుడు సహాయం చేసి, తను కోల్పోయిందంతా కూడా రెండంతలుగా మళ్ళీ తిరిగి పొందటానికి, నీతిమంతుడైన నా సేవకుడని యోబు గురించి సాక్ష్యం చెప్పడానికి మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఇట్స్ నథింగ్ బట్ ద కనెక్టివిటీ విత్ ద లార్డ్. ఇట్స్ నథింగ్ బట్ హౌ యు ఆర్ హ్యావింగ్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. ఏ విధంగా నువ్వు దేవుని యొక్క సహవాసంలో ఉన్నావు, దేవుని స్వరాన్ని ఏ విధంగా వింటున్నావు, దేవునికి ఎలాంటి గౌరవాన్ని నువ్వు ఇచ్చావు, దేవుని వల్ల ఎలాంటి భయభక్తులు నువ్వు కలిగి ఉన్నావు, దేవుని యొక్క ఆత్మలో నడుచుకునేవారిగా, దేవుని ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, భయభక్తులు కలిగి ఉండేవారిగా ఉన్నప్పుడు మనము, మన కుటుంబాలు, మన జనరేషన్స్ మీరే చూస్తారు ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అలాగే దేవుడు మనకు అనుగ్రహించే అసాధారణమైన పరలోక రాజ్య జ్ఞానంతో నువ్వు ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయి ఉంటావో, దోస్ ఆర్ ద వన్స్ విచ్ రియల్లీ గాడ్ పర్ఫార్మ్స్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ హిస్ స్పిరిట్. అలాంటి వారి ద్వారా దేవాది దేవుడు ఆయన యొక్క ఆత్మ కార్యాలను జరిగిస్తూ ఆయన మహిమపరుచుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. అవును నాయన, మా అడుగుల్ని లెక్క వేసిన దేవుడు మీరు నాయన. ఇదిగో నాయన, ఇర్మియా గ్రంథం 6:16 నాయన ప్రభా, స్టాప్ దేర్, మీరు నడిచే మార్గంలో ఆగండి, మీరు ఒక్కసారి చూడండి ఏ వైపు మీరు నడుస్తున్నారో, నీతి మార్గంలో, సరైన మార్గంలో, దేవుని మార్గంలో మరొకసారి ఆలోచించి నడవమని మాకు ఉపదేశిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలైనా. అలాగే యేసయ్య నాయన ప్రభా, ఇరుకైన మార్గం ద్వారా మేము నడిచినప్పుడు నాయన, మేము దేవునితో పాటు నడిచిన ఆయన ప్రభా, ప్రతి ఒక్క యొక్క ఆబ్స్టికల్స్ నాయన ఏవైతే మాకు అడ్డంకులుగా ఉన్నాయో వాటిని దేవాది దేవుడు మీరే తీసివేసిన ఆయన ప్రభా, మా మార్గాల్ని సరళం చేసిన ఆయన, మమ్మల్ని వెలుగు వైపు, జీవం వైపు, నిత్య జీవం వైపు నడిపిస్తూ ఉన్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలైనా. విశాలమైన మార్గాల్లో ఎంతో సంతోషం ఉంది నాయన, అలాగే ఎంతో ఆకర్షణ ఉంది నాయన, ఎన్నో రకాలైన ప్రపంచ ఆకర్షణకు లోబడి నాయన ప్రభా, విశాల మార్గాలను వెతుకున్నప్పుడు నాయన ఆ మార్గాలు మమ్మల్ని తీసుకొని వెళ్ళేది మీ టెర్రర్ వైపు, అలాగే తండ్రి ప్రభా డిస్ట్రాక్షన్ వైపు అని మీరు మాకు నేర్పించారయ్యా. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఇదిగో నేనా యేసయ్య, మీరు ప్రభా మీరు చెప్పిన విధంగానైనా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అవును నాయన ప్రభా, మీ సత్య మార్గంలోనైనా మీతో కలిసినైనా మీ జీవాన్ని పొందినైనా ప్రభా, మీరు ఏ విధంగా ఈ భూమి మీదనైనా ప్రభా యొక్క దేవుని కార్యాలు జరిగించినైనా ప్రభా, ఎల్ల వేళలా దేవుని చిత్త ప్రకారం మీరు నడుచుకున్నారో అదేవిధంగా ఈ రోజున మా హృదయాల్ని, మా మనసును, మా ఆత్మను నాయన ప్రభా మీరు సరిచేసి నాయన ప్రభా, సరైన మార్గంలో నాయన మీతో, మీ సహవాసులు మేము కనెక్ట్ అయిన ఆయన ప్రభా, మీ బిడ్డలుగా నాయన ప్రభా, ఇదిగోనైనా మిమ్మల్ని చూపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.